ఇదేమన్నా గవర్నమెంట్ ఆఫీస్ అనుకున్నావా? టైం ఎంత అయింది అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వస్తావు అనమాట. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడక మరి. నిన్న షాప్ నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత మీ అన్నయ్య వచ్చాడు. అన్నయ్య మాట్లాడక మరి. పోయినసారి ఇక్కడికి వచ్చి గొడవ చేశాడు. వాడి పేరేమిటి? రఘు. ఆ దగ్గర తాగొచ్చి నీ జీతం నుంచి 500 అని చెప్పి అలర్ట్ చేశాడు. వాడి న్యూసెస్ తట్టుకోలేక 500 ఇచ్చి పంపించేశాను. సార్ ఇంకోసారి మాట్లాడక మరి. వెళ్ళి పని చూసుకో. నీకు వేరే చెప్పాలా? వెళ్ళే మీరేటే పని చూసుకోండి. చిచి దరిద్రుడు. ఎవడేవాడు? మా కుటుంబానికి పట్టిన పీడ. మా నాన్నగారి మొదటి భార్య కొడుకు. అంటే నీకు అన్నీ అవుతాడు కదా, బాగా చూసుకోవచ్చు కదే. చూసుకోడు. ఎందుకు? మా నాన్నగారు చాలా పెద్ద సంగీత విద్వాంసుడు. ఆయన మొదటి భార్య గయ్యాళి. ఎప్పుడు మా నాన్నగారు నసపెట్టి చంపేసేదట. సంగీతం మాని వ్యాపారం చేస్తేనే గానీ కాపురం చేయనని తన కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందట. అప్పట్లో మా నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి మా అమ్మ వెళ్లేదట. మా అమ్మకి మా నాన్నకి అభిరుచులు ఒకటే అవడం వల్ల వాళ్ళ మనసులు కలిసాయట. ఎవరికి చెప్పకుండా రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నారట. అప్పుడు మా అమ్మగారు అన్నయ్య ఇంటికొచ్చి, ఇదిగో సంగీతం మాస్టర్, నీ సంగతి తెలిచేస్తారా? రా. ఏంటయ్యా నువ్వు చేసిన పని? సంగీతం నేర్పయా నా చెల్లిని నీ కొంపకు పంపితే దాన్ని వల్ల వేసుకుని నీ పిల్లని తరివేసి నేను లేకుండా చూసి నా చెల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటా. అన్నయ్య ఆయన్నేమి అనుకో, నేను ఆయన గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. గుళ్ళోనే కాదు శ్మశానంలో పెళ్లి చేసుకున్నా. మొదటి పెళ్ళం బతికుండగా ఇంకో పెళ్లి చేసుకుంటే దాన్ని పెళ్ళం అనరు, కీపు అంటారు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నేను ఆయన కలిసి ఉంటాం. కలిసే ఉంటారో కట్టగట్టుకు చేస్తారో ఎవరికి కావాలి? ఇక్కడి నుంచి నీకు నాకు సంబంధం లేదు. నువ్వు చేసిన ఈ రంకు పనికి ఊళ్ళో తలెత్తుకు తిరగలేకపోతున్నానే. చూడు, ఒకవేళ ఈడు నిన్ను వాడుకుని వదిలేసినా నువ్వు మాత్రం నా కొంపకి రావద్దు. తోడబుట్టిందనే ఇంగితం కూడా లేకుండా తప్పుడు కూతలు కూసా నువ్వు ఒక అన్నవట్రా. థూ, నీ బతుకుచ్చాడా. నా బిడ్డ మనసరిగి తనకి మనశ్శాంతిని తీసుకొచ్చిన ఈ అమ్మాయిని నా కోడలుగా నేను ఒప్పుకుంటున్నాను. ఏళ్ళు రాగానే సరిపోద్దా? కొడుకు అవతరం లేపుకొస్తే దాన్ని సపోర్ట్ చేస్తున్నా నువ్వు కూడా ఒక తల్లివేనా? రేయ్, వాడు అన్ని తప్పుడు కూతలు కూస్తుంటే నువ్వు మాట్లాడవేరా? భగవంతుడు నాకు స్వరం ఇచ్చింది స్వరాలాపనకే గాని వాళ్లలాగా అడ్డమైన ప్రేలాపనలు చేయడానికి కాదమ్మా. విన్నావా? ఇకనైనా నోటుకొచ్చినట్టు మాట్లాడక నీ బతుకేదో నువ్వు బతుకు. ఎలాండే నన్ను ఇంత అవమానం చేసిన మిమ్మల్ని నేను బతికుండగా సుఖంగా బతకనిస్తానా? చస్తే బతకని. ఆ తర్వాత కొన్నాళ్ళకి మా నాన్నగారి మొదటి భార్య చనిపోయింది. ఆవిడ కొడుకు మాత్రం ఇప్పటికీ మమ్మల్ని చంపుతూనే ఉన్నాడు. అదర్వైజ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. రామామరా, నీ చొక్కా రెడీ, ట్రైల్ వేస్తావా? నాకు తెలుసులేవయా నీ సిన్సియారిటీ. అందుకే కదా నిన్ను మెచ్చి నా కూతురు నుంచి పెళ్లి చేశాను. చొక్కా ఎక్కడా? ఇదిగో నీ చొక్కా. ఇది నా చొక్కా అంటావుటయా? నీ చొక్కానే మామా. నీకు ఎన్ని మీటర్లు కొట్టించాను? 3 మీటర్లు. ఏం కొట్టమన్నాను? చొక్కా కుట్టమన్నావు. ఎవరు కొట్టమన్నాను? నీ కుట్టమన్నావు. చొక్కా ఇదిగో చొక్కా. ఇది నా చొక్కా అంటావుటయా? ఎంత పడుగు మంచి. అవును. నీకు ఎన్ని మీటర్లు కొట్టించాను? 3 మీటర్లు. ఏం కొట్టమన్నాను? చొక్కా కుట్టమన్నావు. ఎవరు కొట్టమన్నాను? నీ కుట్టమన్నావు. మరే చొక్కా. ఇదిగో చొక్కా. మళ్ళీ నాదంటావేంట్రా? ఇంత పెద్ద మనిషికి ఓ సంటి పిల్లల సైజ్ చొక్కా కుట్టించి నాదంటావేంటి? అక్కడ ఆగు. ఇదెవరి ఫోటో? నాదే. నువ్వెంతున్నావు? నేను వెళ్తున్నాను. ఇదెంతుంది? పెద్దడింది. అంత పెద్ద బాడీకి ఇది ఫోటో అయినప్పుడు అదే బాడీకి ఇదిగో చొక్కా. మళ్ళీ ఇదే చొక్కా అంటావురా? ఫోటోకి చొక్కాకి సంబంధం ఏంటి? మరేం చేయను? నువ్వెవరో మనిషి గురించి పంపించావు. నా దగ్గర కొలతలు లేవు. నీ ఫోటో ఉంది. నేను కొలతలు తీసుకుని చొక్కా కుట్టా. ఇదిగో ఫోటో, ఇదిగో చొక్కా. తీసుకుని వెళ్ళిపో. పట్టుకో. కరెక్టేనా? కొట్టి పారిపోతాడేమిటి? నేనంతా కరెక్ట్ గానే చేశానే.